వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా విజయవాడలో 10K 5K రన్ నిర్వహించారు. మణిపాల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ రన్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్, పాలీక్లినిక్ రోడ్డు మీదుగా తిరిగి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు సాగింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకులు కృష్ణతేజ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ, అగ్నిమాపక సేవల డైరెక్టర్ జనరల్ పి వెంకటరమణ, శాప్ ఎండీ ఎస్ భరణి కార్యక్రమంలో పాల్గొన్నారు. క్యాన్సర్పై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని వక్తలు తెలిపారు. It's a great effort from the hospital side as well, and మన పబ్లిక్ తరపు నుంచి ఇంత ఒక పార్టిసిపేషన్ చూస్తున్నప్పుడు we are going in the right direction అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న డ్రగ్ అబ్యూస్ అండ్ లాట్ ఆఫ్ అదర్ రూట్స్ in which youth are getting diverted అనే దీంట్లో నుంచి మనం బయట రావాలి. గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఇన్ లైఫ్ అంటే that is only possible through physical fitness. సో దానికి ఇలాంటి రన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్యాన్సర్ మహమ్మారి మన దేశంలో రోజు రోజుకు చాలా ఎక్కువ అవుతుంది. దానిపైన అవేర్నెస్ ని క్రియేట్ చేసి పబ్లిక్ లో, అంటే మనం పబ్లిక్ కమ్యూనిటీ అవేర్నెస్ ద్వారానే మనం ఏదైనా అచీవ్ కాగలుగుతాము. పబ్లిక్ లేకి మనం చాలా మ్యాసివ్ గా వెళ్ళగలిగి ప్రతి ఒక్కరిని సెన్సిటైజ్ చేయగలిగితే, అంటే ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దాన్ క్యూర్ అనే కాన్సెప్ట్ తో మనం వెళ్ళగలిగినాం అనుకో, క్యాన్సర్ మహమ్మారిని మన భారతదేశం నుంచి కానీ మన రాష్ట్రం నుంచి పారద్రోలడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. క్యాన్సర్ ఆఫ్ లైట్ చూస్తుంటే మనకి లిప్స్ అండ్ బౌన్స్ లో చాలా మందికి, మనకి తెలిసిన వాళ్ళలో కానీ, మన ఫ్యామిలీలో కానీ, లేకపోతే మన చుట్టుపక్కల వాళ్ళకి కానీ చాలా మంది క్యాన్సర్ చూస్తున్నాం. ఒక 30-35% ఆఫ్ ద క్యాన్సర్స్ మనకి జెనెటిక్ ఇష్యూస్ వల్ల కావచ్చు, వేరే ఏదైనా ఏజ్ వల్ల కావచ్చు, అలా నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. సో వాటి వల్ల మనకి ఒక 35% ఆఫ్ ద క్యాన్సర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. వాటిని మనం ఏం చేయలేం, ముందుగా పరీక్షలు చేయించుకోవడం తప్ప. బట్ అలా కాకుండా ఒక 60-65% ఆఫ్ ద క్యాన్సర్స్ మనకున్న మన ఆహారపు అలవాట్లు వీటి వల్ల ఎక్కువ వస్తుంటాయి. సో అట్లాంటివి మనం ముందుగానే మనం ఆ హెల్దీ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకొని, సో దాని ద్వారా మనం ఈ క్యాన్సర్ రావడాన్ని మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. మిగతా కొన్ని క్యాన్సర్స్ అయితే మనం చాలా చిన్న టెస్టుల ద్వారా కూడా మనం ముందుగానే చాలా ముందుగా గుర్తించి దాన్ని పూర్తిగా నయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.